Hello students, welcome to my next class of strength of materials 2. ఈ క్లాస్లో మన టాపిక్ స్లోప్ డిఫ్లెక్షన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో రిలేషన్షిప్ బిట్వీన్ స్లోప్ డిఫ్లెక్షన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ చూసుకున్నట్టయితే, సో కన్సిడర్ ఎ పీస్ ఆఫ్ డిఫ్లెక్టెడ్ కర్వ్ ఆఫ్ బీమ్ పీక్యూ దట్ విల్ బి ఈక్వల్ టు డిఎస్, అంటే దాని యొక్క లెంగ్త్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, పీక్యూ అనే ఒక కర్వ్ కన్సిడర్ చేసాం అనమాట. ఒక డిఫ్లెక్ట్ అయిన కర్వ్, దాని యొక్క లెంగ్త్ ఎంత డిఎస్. ఓకే, అండ్ లెట్ ద టాంజెంట్ ఎట్ పి అండ్ క్యూ మేక్ అన్ యాంగిల్ ఫై అండ్ ఫై ప్లస్ డి ఫై విత్ ద యాక్సిస్ అట్ ఎ పాయింట్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. ఏ పాయింట్ దగ్గర ఫై యాంగిల్ మేక్ చేస్తుంది అండ్ బి యాంగిల్ దగ్గర, బి పాయింట్ దగ్గర ఫైవ్ ప్లస్ డి ఫై అనే యాంగిల్ని మేడ్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ పాయింట్ దగ్గర ఫైవ్ అండ్ బి దగ్గర ఫైవ్ ప్లస్ డి ఫై అనే యాంగిల్ని మేడ్ చేస్తుంది. ఏంటి వాటి యొక్క టాంజెంట్స్ అనమాట. వాటి యొక్క టాంజెంట్స్ ఈ విధంగా. ఓకే, 2 పాయింట్స్ దగ్గర, అంటే వాటి యొక్క టాంజెంట్స్ 2 టాంజెంట్స్ డ్రా చేస్తే 2 పాయింట్స్ని ఏ అండ్ బి అని చెప్పేసి అనుకుంటే, ఒకటి వచ్చేసి ఫైవ్ అని చెప్పేసి అనుకుంటే, ఇంకోటి వచ్చేసి ఫైవ్ ప్లస్ డి ఫైవ్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో పాయింట్ సి ఇస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, పాయింట్ సి ఎక్కడ ఉంది? ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనమాట. అంటే ఆ కర్వ్ని ఒక సర్కిల్ లాగా డ్రా చేసి అనుకోండి, అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుని అన్ని ఇమాజినరీ లైన్ ఒకటి, ఇమాజినరీ కర్వ్ ఒకటి డ్రా చేసి ఒక సర్కిల్గా ఫామ్ చేశాను అనుకోండి, దాని యొక్క సెంటర్ ఏదైతే వస్తుందో అదే సి అన్నమాట. అండ్ నెక్స్ట్ ద డిస్టెన్స్ సిపి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సిపి అంటే ఈ ఫస్ట్ పాయింట్, అంటే ఏదైతే మన కర్వ్ కన్సిడర్ చేసామో అక్కడ పి అండ్ క్యూ అనేది సెకండ్ పాయింట్. సో రెండింటి దగ్గర రేడియస్ ఆరే ఉంటుంది అనమాట. PQ is equal to DS, that will be equal to tangent length. DS is equal to R d5 అన్నమాట. DS ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? R d5గా క్యాలిక్యులేట్ చేయవచ్చు. DS will be equal to R into d5. Therefore R is equal to ఏమవుతుంది? DS by d5 అవుతుంది ఆబ్వియస్లీ. సో దీన్ని మనము DS by d5ని డివైడ్ అండ్ మల్టిప్లై విత్ డిఎక్స్ చేస్తే దాంట్లో ఏం మార్పు రాదు కదా. సో డివైడ్ అండ్ మల్టిప్లై విత్ డిఎక్స్ బై డిఎక్స్ చేసాము. ఓకే, అండ్ డిఎస్ బై డి5ని డిఎక్స్ బై డిఎక్స్తో మల్టిప్లై చేసిన తర్వాత సపరేట్గా విడి తీసుకుంటే డిఎస్ బై డిఎక్స్ ఇంటూ డి5 బై డిఎక్స్గా రాసుకోవచ్చా లేదా? బై డి5 బై డిఎక్స్. ఓకే, డిఎస్ బై డిఎక్స్ బై డి5 బై డిఎక్స్ ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఓవరాల్గా ఇదేమవుతుందంటే డిఎస్ బై డిఎక్స్ అనేది సీకెంట్ 5 అవుతుంది. బై డినామినేటర్లో డి5 బై డిఎక్స్ ఉంటుంది, అది అదే విధంగా ఉంటుంది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్పేసి అనుకుంటాం. అండ్ లెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ పిబి ఎక్స్వై అండ్ ద హారిజాంటల్ అండ్ వర్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు క్యూబి డిఎక్స్ అండ్ డివై. ఏవైతే కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఉంటాయో, ఎక్స్ అండ్ వై, పిలో ఉండే కోఆర్డినేట్స్ ఎక్స్ అండ్ వై అనుకుంటే, వాటి యొక్క హారిజాంటల్ అండ్ వర్టికల్ డిస్టెన్సెస్ ఫ్రమ్ పి టు క్యూ వచ్చేసి డిఎక్స్ అండ్ డివైగా అనుకుంటాం అనమాట. సో అప్పుడు డివై బై డిఎస్ ఏమవుతుంది? sin 5 అవుతుంది. ఓకే, డివై బై డిఎస్, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటాం డిఎస్ బై డిఎక్స్ సీకెంట్ 5 ఎందుకు వచ్చిందంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, ఇక్కడ డిఎస్ అనేది ఏంది? బేసికల్లీ అడ్జసెంట్ సైడ్. ఓకే, అండ్ అదేవిధంగా డిఎక్స్ ఏమవుతుంది? డిఎక్స్ వచ్చేసి హైపోటెన్యూస్. దీని నుంచి సీకెంట్ 5 వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ కూడా డివై బై డిఎస్ ఈజ్ ఈక్వల్ టు sin 5 అవుతుంది, డిఎక్స్ బై డిఎస్ ఈజ్ ఈక్వల్ టు cos 5 అవుతుంది, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan 5 అవుతుంది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ ఏ అని చెప్పేసి అనుకుంటే, డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే కనుక tan 5 ఇక డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ 5 అవుతుంది. సీకెంట్ స్క్వేర్ 5 ఇంటూ d5 బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ వై బై dx స్క్వేర్ అవుతుంది. దెర్ఫోర్ d5 బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ వై బై dx స్క్వేర్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ 5. ఓవరాల్గా అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ 5 బై d5 బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ క్యూబ్ 5 బై d స్క్వేర్ వై బై dx స్క్వేర్ అవుతుంది. ఓకే, అంటే డబుల్ డిఫరెన్షియేషన్ అనమాట. I by r is equal to d square y by dx square by secant cube 5 and it will be equal to d square y by dx square by secant square 5 whole power 3 by 2. ఎందుకంటే రూట్ అప్లై అయిపోతుంది కదా. ఓకే, ఎప్పుడైతే క్యూబ్కి రూట్ అప్లై అయిపోతుందో అప్పుడు అది హోల్ పవర్ 3 by 2గా అయిపోతుంది అనమాట. సో
దట్ విల్ బీ ఈక్వల్ టు d స్క్వేర్ బై dx స్క్వేర్ ఇస్ బై 1 ప్లస్ tan స్క్వేర్ 5 హోల్ పవర్ 3/2. tan స్క్వేర్ 5 అంటే dy బై dx స్టార్టింగ్లో మనం అప్లై చేసుకున్నట్టుగా. సో హోల్ పవర్ 2 హోల్ పవర్ 3/2 ఏమవుతుంది? ఓకే, ఆల్రెడీ 1 ప్లస్ ఉంది కదా, సో దాన్ని అలాగే ఉంచేద్దాం. సో ఇన్ ఎనీ ప్రాక్టికల్ కేస్ ఆఫ్ బెండింగ్ ఆఫ్ బీమ్ ద స్లోప్ dy బై dx ఇస్ వెరీ స్మాల్ బికాజ్ కర్వ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్లాట్. ఓకే, స్లోప్ చాలా స్మాల్గా ఉంటుంది అనమాట, చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది, ఎందుకంటే కర్వ్ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంటుంది. హెన్స్ dy బై dx హోల్ స్క్వేర్ కెన్ బి ఇగ్నోర్డ్. సో I బై ఆర్ ఏదైతే ఉందో దట్ విల్ బి ఈక్వల్ టు ds స్క్వేర్ y బై dx స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే I బై ఆర్ అనేది tan 5. ఓకే, I బై ఆర్ అనేది రూట్ ఆఫ్ tan 5. ఈ విధంగా I బై ఆర్ అనేది tan స్క్వేర్ 5 అనమాట. tan 5 అంటే ఆల్రెడీ dy బై dx, ఈ విధంగా d స్క్వేర్ బై dx స్క్వేర్ అవుతుంది. సో ఫ్రమ్ రిలేషన్ m బై i ఈజ్ ఈక్వల్ టు e బై ఆర్. I బై ఆర్ అప్పుడు ఏమవుతుందంటే m బై ei అవుతుంది. m అంటే ఆల్రెడీ m బై ei అంటే d స్క్వేర్ బై dx స్క్వేర్ అవుతుంది. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు ei ఇంటూ d స్క్వేర్ బై dx స్క్వేర్ అవుతుంది. సో ఇది బేసికల్లీ రిలేషన్షిప్ బిట్వీన్ స్లోప్, డిఫ్లెక్షన్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో సైన్ కన్వెన్షన్స్ మనం చూసుకున్నట్టయితే లీనియర్ హారిజాంటల్ డిస్టెన్స్ x పాజిటివ్ వెన్ మెజర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎప్పుడైతే మెజర్ చేస్తామో అది పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. లీనియర్ డిస్టెన్స్ హారిజాంటల్ డిస్టెన్స్ x అయితే వర్టికల్ డిస్టెన్స్ ఆర్ డిఫ్లెక్షన్ y is పాజిటివ్ వెన్ మెజర్డ్ ఫ్రమ్ అబోవ్ ద యాక్సిస్ అండ్ ఈజ్ నెగటివ్ వెన్ మెజర్డ్ బిలో ద యాక్సిస్ ఆఫ్ ద బీమ్. బిలో ద యాక్సిస్ ఆఫ్ ద బీమ్ నెగటివ్ ఉంటుంది, అబోవ్ ద యాక్సిస్ ఆఫ్ ద బీమ్ పాజిటివ్ ఉంటుంది. వర్టికల్ డిస్టెన్స్ కన్సిడర్ చేసుకున్నట్టయితే కనుక. సో ఇప్పుడు వేరియస్ టైప్స్ ఆఫ్ బీమ్స్ దగ్గర డిఫ్లెక్షన్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే దేనికైతే సింప్లీ సపోర్ట్స్ ఉంటాయో 2 sides, ఒకటి సైడ్ హింజ్ అండ్ ఒక సైడ్ రోలర్ సపోర్ట్. ఈ విధంగా దాని యొక్క స్టాటిక్ ఇండిటర్మినసీ అనేది 0గా ఉంటుంది. ఎందుకంటే 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉంటాయి కదా, అండ్ 3 రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. సో 3 - 3 0 అయిపోతుంది. సో కాబట్టి ఇండిటర్మినసీ అనేది ఉండదు, డిటర్మినెంట్గా ఈ బీమ్ ఉంటుంది. సింప్లీ సపోర్టెడ్, క్యాంటిలివర్ అండ్ అదేవిధంగా అదర్ టైప్ ఆఫ్ బీమ్ ఇస్ ఓవర్ హ్యాంగింగ్. ఓకే, ఇవన్నీ ఏంది స్టాటికల్లీ డిటర్మినెడ్ బీమ్స్ అన్నమాట. సో డిఫ్లెక్షన్ అండ్ సపోర్ట్ A and B ఆర్ 0 అండ్ మ్యాక్సిమం అట్ ద మిడిల్ ఆఫ్ ద స్పాన్. సో ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్లో ఏ విధంగా డిఫ్లెక్షన్ ఉంటుందంటే ఎండ్స్ దగ్గర 0గా ఉంటుంది, మిడ్ స్పాన్ దగ్గర మ్యాక్సిమమ్గా ఉంటుంది. ఓకే, బేసికల్గా మీ ఫిగర్లో చూడవచ్చు. సో ఏ దగ్గర ఏదైతే డిఫ్లెక్షన్ వచ్చిందో అదే ఏ నుంచి ఏదైతే డిఫ్లెక్షన్ స్టార్ట్ అయిందో ఏ దగ్గర ఎటువంటి డిఫ్లెక్షన్ ఉండదు, 0 ఉంటుంది. బట్ మిడ్ స్పాన్ దగ్గర వచ్చిన డిఫ్లెక్షన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏ దగ్గర వరకు కూడా అది క్యారీ అవుతుంది కదా. సో ఏ పాయింట్ దగ్గర మనం చూసుకున్నట్టయితే ఏ ఎండ్ దగ్గర ఏదైతే డిఫ్లెక్షన్ ఫామ్ ఉందో దాన్ని టీటా ఏ అని చెప్పేసి అనుకుంటే, బి పాయింట్ దగ్గర టీటా బి అని చెప్పేసి అనుకుంటాం అనమాట. సో ఎట్ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం డిఫ్లెక్షన్ స్లోప్ ఈజ్ 0. ఓకే, మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఎక్కడైతే అక్కర్ అవుతుందో దట్ మీన్స్ మిడ్ స్పాన్ దగ్గర అక్కడ స్లోప్ అనేది ఆబ్వియస్లీ 0గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, ఎటువంటి స్లోప్ అనేది ఉండదు. ఓకే, హౌఎవర్ దాని తర్వాత డిఫ్లెక్షన్ ఎట్ సపోర్ట్ A and B ఆర్ 0 బట్ మోర్ ఎట్ ఫ్రీ ఎండ్ దగ్గర డిఫ్లెక్షన్ అనేది చాలా వస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదు కదా, ఫ్రీ ఎండ్ దగ్గర ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే సపోర్ట్ ఉండదో అక్కడ ఆబ్వియస్లీ డిఫ్లెక్షన్ అనేది ఫామ్ అయిపోతుంది. సో వర్టికల్ డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. వర్టికల్ డిస్టెన్స్ ఇన్ ట్రాన్స్ఫర్ డైరెక్షన్ అనేది మనం చూడగలము. ఓకే, సో డిఫ్లెక్షన్ ఎట్ సపోర్ట్ A and B ఆర్ 0 బట్ మోర్ ఎట్ ఫ్రీ ఎండ్ అండ్ ఆల్సో ఎట్ ద సెంటర్ ఆఫ్ ద స్పాన్. సో డిఫ్లెక్షన్ సెంటర్ ఆఫ్ ద స్పాన్ దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్లోప్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ సపోర్ట్స్ B and A. సపోర్ట్స్ A and B దగ్గర బట్ స్లోప్ A and B దగ్గర ఎక్కడైతే డిఫ్లెక్షన్ 0 ఉందో అక్కడ స్లోప్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. సో డిఫ్లెక్షన్ స్లోప్ ఓకేనా, ఒకటి మ్యాక్సిమం ఉంటుంది, ఒకటి 0 ఉంటుంది, ఒకటి 0 ఉంటుంది, ఒకటి మ్యాక్సిమం ఉంటుంది. రివర్స్ అన్నమాట ఈ రెండు. ఓకే, అండ్ క్యాంటిలివర్ బీమ్ దగ్గర మనం చూసుకున్నట్టయితే డిఫ్లెక్షన్ అండ్ స్లోప్ బోత్ ఆర్ 0 ఎట్ ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర డిఫ్లెక్షన్ రాదు అండ్ స్లోప్ కూడా రాదు. ఆబ్వియస్లీ సపోర్ట్ అనేది అక్కడ ఎందుకంటే అది
గట్టిగా పెట్టేసుకొని ఉంటుంది, అంతే కదా, గట్టిగా రిజిడ్గా హోల్డ్ చేసి ఉంటుంది ఆ బీమ్ని ఒక ఎండ్ దగ్గర. సో కాబట్టి స్లోప్ ఫామ్ అవ్వదు, డిఫ్లెక్షన్ అనేది ఆబ్వియస్లీ రాదు. సో డిఫ్లెక్షన్ అనేది పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది యూనిఫామ్లీ. స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఆర్ మ్యాక్సిమం అట్ ఫ్రీ ఎండ్. దీంట్లో ఈ సింప్లీ సపోర్ట్ బీమ్ కేసులో చూసుకుంటే రెండు రివర్స్గా ఉంటాయి, బట్ క్యాంటిలివర్ బీమ్ కేసులో చూసుకుంటే రెండు ఎలా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. ఫ్రీ ఎండ్ కేసులో రెండు స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, ఫిక్స్డ్ ఎండ్ దగ్గర రెండు జీరోగా ఉంటుంది. ఓకే, ఇక మెథడ్స్ ఫర్ ఫైండింగ్ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్. ఇప్పుడు స్లోప్ని అండ్ అదేవిధంగా డిఫ్లెక్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్, మెకాలేస్ మెథడ్, ఏరియా మూమెంట్ మెథడ్, కాంజుగేట్ బీమ్ మెథడ్, యూనిట్ లోడ్ మెథడ్. బట్ మన సిలబస్లో ఏంటంటే డబుల్ ఇంటిగ్రేషన్, మెకాలేస్ అండ్ అదేవిధంగా ఏరియా అండ్ మూమెంట్ లేకపోతే మూమెంట్ ఏరియా మెథడ్ వర్క్ మాత్రమే ఉంది. కాంజుగేట్, యూనిట్ లోడ్ మెథడ్ అనేది లేదు. బట్ హౌఎవర్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటే ఏమి తప్పు లేదు. ఓకే, డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ దగ్గరికి వస్తే వీ హ్యావ్ ఫ్రమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్లెక్చర్ ఈవై డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం. ఈ ఈక్వేషన్ ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నాం, స్లోప్ డిఫ్లెక్షన్ రిలేషన్, ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ రిలేషన్. ఓకే, ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్. ఓకే, ఆ ఈక్వేషన్ని మనం టూ సైడ్స్ ఇంటిగ్రేట్ చేసామనుకోండి, ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేషన్ పుట్ అవుట్ చేసుకుందాం. ఓకేనా, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, డివై బై డిఎక్స్ అవుతుంది. ఓకే, నో డౌట్ ఇన్ దట్. అండ్ అదేవిధంగా ఎంని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ప్లస్ C1 అనేది కాన్స్టెంట్ అన్నమాట. ఇంటిగ్రేటింగ్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ బోత్ సైడ్స్ ఏమవుతుంది, డివై బై డిఎక్స్ కాస్త వై అవుతుంది. అండ్ అదేవిధంగా ఎండిఎక్స్, ఇంటిగ్రల్ ఎండిఎక్స్ కాస్త డబుల్ ఇంటిగ్రల్ ఎండిఎక్స్ డిఎక్స్ అవుతుంది. ప్లస్ C1కి C1x ప్లస్ C2 అనే ఇంకో కాన్స్టెంట్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, C1 అండ్ C2 వచ్చేది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. థస్ ఇంటిగ్రేటింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వి గెట్ ద ఈక్వేషన్ ఫర్ స్లోప్ డివై బై డిఎక్స్కి. ఓకే, ఈ స్లోప్కి మనము ఈక్వేషన్ని అప్టైన్ చేసుకోవచ్చు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే. అండ్ ఇంటిగ్రేటింగ్ ఇట్ ట్వైస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వి గెట్ ద ఈక్వేషన్ ఫర్ డిఫ్లెక్షన్. ఒక్కసారి ఇంటిగ్రేషన్ చేస్తే మనకు స్లోప్ వస్తుంది, అండ్ డబల్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఏమొస్తుంది, డిఫ్లెక్షన్ వై వస్తుంది. ఓకే, so the two constants of integration can be determined using the known conditions of deflection and slope at the supports. ఓకే, డిఫ్లెక్షన్ని స్లోప్ని మనం తెలుసుకుంటే ఈ C1 అండ్ C2 అనే ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ద మెథడ్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రేషన్ ఈజ్ కన్వీనియంట్ ఓన్లీ ఇన్ ఫ్యూ కేసెస్ ఆఫ్ లోడింగ్స్. కొన్ని లోడింగ్స్ కేసెస్లో మాత్రమే మనము ఈ మెథడ్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రేషన్ని అప్లై చేయవచ్చు. వేర్ సెవరల్ లోడ్స్ ఆర్ యాక్టింగ్, ద బీమ్ బెండింగ్ మూమెంట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ లోడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఈచ్ ఆఫ్ ద డిఫరెంట్ లోడింగ్స్ దగ్గర. ఓకే, ఎక్స్ప్రెషన్ అనేది మారుతూ ఉంటుంది, బెండింగ్ మూమెంట్ ఎక్స్ప్రెషన్ అనేది. సో దెన్ ద మెథడ్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రేషన్ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ లెంగ్తీ అండ్ లెబోరియస్. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్ వల్ల ఇది లెంగ్తీ అయిపోతుంది, ఎక్స్ట్రీమ్లీ లెబోరియస్ అంటే చాలా డిఫికల్ట్ అయిపోతుంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ జనరల్లీ యూజ్డ్. ఓకే, డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ లోడింగ్ దగ్గర డిఫరెంట్ బెండింగ్ మూమెంట్ ఎక్స్ప్రెషన్స్ అనేవి డెవలప్ అయిపోతున్నాయి ఇన్ కేస్ ఆఫ్ జనరల్ లోడింగ్ దగ్గరే. ఓకే, అదే ఒకవేళ ఫ్యూ కేసెస్ ఆఫ్ లోడింగ్స్ ఉన్నాయి, అప్పుడు మనకు ఇది కొంచెం సమ్వాట్ కన్వీనియంట్గా ఉంటుంది. ఎన్ని ఎక్కువ లోడింగ్స్ ఉంటాయి అన్ని ఎక్కువ బెండింగ్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు ఆబ్వియస్లీ అది కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా త్రీ కేసెస్లో మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే డిటర్మైన్ ద స్లోప్ అండ్ డిఫ్లెక్షన్. ఓకే, స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ని డిఫ్లెక్షన్ ఈక్వేషన్ని రాసుకోవడం ఫర్ ద బీమ్ లోడెడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సెకండ్ ఏంటంటే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ మ్యాక్సిమం స్లోప్ని ఫైండ్ అవుట్ చేయడం. అండ్ థర్డ్ ఏంటంటే డిఫ్లెక్షన్ అండ్ స్లోప్ అట్ ఫ్రీ ఎండ్ ఫైండ్ అవుట్ చేయడం. సో అదే ఫ్రీ ఎండ్ దగ్గర ఎప్పుడైతే P అంటే లోడ్ 6 kN, లెంగ్త్ 3 మీటరు, మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ E ఈక్వల్ టు 210 GPa అంటే 2.1 × 10⁵ Nm². కనుక మనం అజ్యూమ్ చేసుకుంటే అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈజ్ ఈక్వల్ టు 16 × 10⁴ cm/4 తీసుకున్నట్టయితే
మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ మూమెంట్ ఎట్ సెక్షన్ 1 మనం ఒక సెక్షన్ 1 ఒక బీమ్ దగ్గర ఎక్కడో ఒక పాయింట్ దగ్గర కన్సిడర్ చేస్తాం సెక్షన్ 1 అక్కడ మూమెంట్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ -p ఇంటూ ఎక్స్, ఓకేనా? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ p ఇంటూ ఎక్స్. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఏంది? స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ ఏంది? E/d²/dx ఈజ్ ఈక్వల్ టు m అంటే ఆల్రెడీ -p(x). సో దీన్నే మనము ఈ -p(x)ని ఈ ei ఇంటూ d²/dx2కి ఈక్వేట్ చేసుకుంటే ఏమవుతుంది అప్పుడు ఓవరాల్గా అంటే వన్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఈ d²/dx² కాస్త ఏమవుతుంది? dy/dx అవుతుంది. ఈ x కాస్త ఏమవుతుంది? x²/2 ప్లస్ c1 అవుతుంది. ఈ విధంగా మళ్ళీ ఇంటిగ్రేషన్ చేసామనుకో dy/dx కాస్త y అవుతుంది అండ్ x²/2 కాస్త x³/6 అవుతుంది. ఎందుకంటే x²/2 ఆల్రెడీ ఉంటుంది కింద డినామినేటర్లో, ఓకే, ఎక్స్పోనెంట్లో ఉండే 3 2తో మల్టిప్లై అవుతుంది. సో 2 3s are 6, ఓవరాల్గా 6x³/6 వస్తుంది ప్లస్ c1x ప్లస్ c2. డబుల్ ఇంటిగ్రేషన్ కాబట్టి టూ ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ అనేవి వస్తాయి. సో ఎట్ ఫిక్స్డ్ అండ్ వెన్ x ఈజ్ ఈక్వల్ టు ఎల్, ఎప్పుడైతే x ఎల్ అవుతుందో ఆర్ అదర్వైజ్ ఫ్రీ అండ్ దగ్గర x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందో dy/dx అనేది 0గా అవుతుంది. అంటే అక్కడ స్లోప్ అనేది ఫిక్స్డ్ అండ్ దగ్గర ఎగ్జిస్ట్ చేయదు. సో దేర్ ఫోర్ అప్పుడు ఏమవుతుంది? px²/2 కదా. సో x ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనుకుంటే pl²/2 ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే c1 ఈజ్ ఈక్వల్ టు pl²/2 అట్ x ఈజ్ ఈక్వల్ టు ఎల్, y ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా? ఈ పాయింట్స్ దగ్గర c1 ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఎంత వచ్చింది? pl²/2 వస్తుంది. అండ్ అదేవిధంగా pl³/6 ప్లస్ pl²/2 ఇంటూ ఎల్ ప్లస్ c2 చేసుకుంటే, అంటే ఈ ఈక్వేషన్ మనం తీసుకున్నట్టయితే అండ్ ఇక్కడ మనము ఆబ్వియస్లీ x ఈజ్ ఈక్వల్ టు ఎల్గా పుట్అవుట్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ దగ్గర అంటే డబుల్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? స్లోపే కదా. సింగిల్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు స్లోప్ వస్తుంది, డబుల్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు డిఫ్లెక్షన్ వస్తుంది, ఓకేనా? స్లోప్ వచ్చేసి మనకు అప్టైన్ అయింది, ఓకేనా? స్లోప్ ఈక్వేషన్ దగ్గర మనకు ఎంత అప్టైన్ అయింది? ఇంటిగ్రల్ కాన్స్టెంట్ pl²/2. డబల్ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాతే కదా మనకు ఈ c2 వాల్యూ వచ్చేది. ఆ c2 వాల్యూ కనుక్కోవడానికి మన దగ్గర ఆల్రెడీ c1 వాల్యూ ఉంది, ఓకే? pl³/6 ప్లస్ c1 అంటే ఏంది ఇక్కడ? pl²/2 ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే? x ఈజ్ ఈక్వల్ టు ఎల్ పుట్అవుట్ చేసాం, y ఈజ్ ఈక్వల్ టు 0 పుట్అవుట్ చేసాం అండ్ ఓవరాల్గా c2 ఏమవుతుంది అప్పుడు? pl³/6 మైనస్ pl³/2 అవుతుంది, ఓకే? అండ్ ఓకే, pl³/6ని కామన్ తీసామనుకోండి -pl³/3 అని ఓవరాల్గా అప్టైన్ అవుతుంది. సో c2 ఇక్కడ -pl³/3 అండ్ c1 వచ్చేసి pl²/2. సో ఇందాక నేను చెప్పాను కదా, ఓవరాల్గా 1 minute డబుల్ ఇంటిగ్రేషన్ని మనం ఈ కాన్స్టెంట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అంటే యూజింగ్ ద నోన్ కండిషన్స్ ఆఫ్ డిఫ్లెక్షన్ అండ్ స్లోప్ ఎట్ ద సపోర్ట్స్. సో నోన్ కండిషన్ ఆఫ్ డిఫ్లెక్షన్ అండ్ నోన్ కండిషన్ ఆఫ్ స్లోప్ ఏవైతే ఉన్నాయో అవి మనం, ఓకేనా, వేసామన్నమాట. నోన్ కండిషన్ ఆఫ్ స్లోప్ ఎలా వచ్చింది? సింగిల్ ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా ఏదైతే స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ ఉందో దాంట్లో సింగిల్ ఇంటిగ్రేషన్ చేసిన ద్వారా స్లోప్ ఈక్వేషన్ అనేది వచ్చింది. అండ్ డబుల్ ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా డిఫ్లెక్షన్ ఈక్వేషన్ వచ్చింది. దాని ద్వారా మనకు ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కనుక్కోగలిగాము, ఓకే? అండ్ ఈక్వేషన్ ఆఫ్ స్లోప్ ey ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు -px²/2 ప్లస్ pl²/2, ఓకే? ఎందుకంటే ei ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు ఏంది? m అంటే ఇక్కడ మళ్ళీ -px²/2 ప్లస్ pl²/2. ఈక్వేషన్ ఆఫ్ డిఫ్లెక్షన్ అప్పుడు ఏమవుతుంది? దాని యొక్క డబుల్ ఇంటిగ్రేషన్ చేస్తే -px³/6 ప్లస్ pl²x/2 మైనస్ pl³/3 వస్తుంది. సో మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అప్పుడు వెన్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ ఫ్రీ అండ్ అప్పుడు ఏమవుతుంది? వెన్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ ఫ్రీ అండ్ ఇందాక x ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే ఎలా వస్తుందో మనం అప్డేట్ చేసుకున్నాం. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వస్తుంది కాబట్టి ఆ ఈక్వేషన్ 1 ఏదైతే ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో దాంట్లో మనము x ఈజ్ ఈక్వల్ టు 0ని పుట్అవుట్ చేసేస్తాము. సో ఓవరాల్గా అప్పుడు ఏమవుతుంది? y మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు -pl³/3 వచ్చింది. ఎక్స్ ప్లేస్లో అన్ని జీరోస్ని పుట్అవుట్ చేసేయండి, -pl³/3 వస్తుంది. అండ్ మ్యాక్సిమం స్లోప్ మనం అప్టైన్ చేయాలని చెప్పేసి అనుకుంటే
ఏదైతే ఈక్వేషన్ 1 ఉందో దాంట్లో మనం x ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ అవుట్ చేసేవచ్చు. సో అప్పుడు -0 ప్లస్ PL²/2. ఓకే, ఈ విధంగా dy/dx మ్యాక్సిమం. ఓకే, మ్యాక్సిమం స్లోప్ ఏమైంది, PL²/2EI వచ్చింది. సో ఇక్కడ మనం ఈ క్యాంటిలివర్ బీమ్ దగ్గర చూసుకున్నట్టయితే ఫ్రీ ఎండ్ దగ్గర లోడ్ అనేది ఇండ్యూస్ అయ్యింది. అప్పుడు డిఫ్లెక్షన్ ఎట్ పాయింట్ ఏ ఏమవుతుంది, డిఫ్లెక్షన్ ఎట్ పాయింట్ ఏ. ఫిక్స్డ్ ఎండ్ దగ్గర డిఫ్లెక్షన్ అనేది ఉండదు, ఫ్రీ ఎండ్ దగ్గర అంటే ఏ పాయింట్ దగ్గర ఎంత అవుతుంది, PL²/2E. అదే కదా ఇక్కడ మనం అప్డేట్ చేసుకుంది, PL²/2EI. సో స్లోప్ ఎట్ ఏ అంటే డీటా ఏ అంటే డిఫ్లెక్షన్, స్లోప్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు dy/dx ఎట్ ఏ. ఓవరాల్కి అప్పుడు ఏమవుతుంది, డిఫ్లెక్షన్ ఫార్ములా అనేది ఇక్కడ మనకు ఏవైతే వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎంత వచ్చింది, ఇక్కడ మ్యాక్సిమం స్లోప్ వాల్యూ ఎంత వచ్చింది, మ్యాక్సిమం స్లోప్ వాల్యూ వచ్చేసి -PL³/3EA. అదే కదా, P అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు, P మీన్స్ ఓవరాల్గా 6 kN వచ్చాడు. సో 6 × 10³ రాసుకోవచ్చు. ఓకే, L², L అంటే ఇక్కడ 3 మీటర్స్ ఇచ్చాడు. సో 3 మీటర్స్ని మిల్లీమీటర్లో కన్వర్ట్ చేయడానికి 3 × 10³. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్లో కొంచెం విజిబిలిటీ అనేది తక్కువ ఉంది, బట్ అబ్జర్వ్ చేయండి కనిపిస్తుంది. సో మీటర్ని ఎంఎంలో కన్వర్ట్ చేయాలంటే 3 × 10³ మల్టిప్లై చేయాలి, 3 × 10³ మల్టిప్లై చేయాలి. సో L² కాబట్టి 3 × 10³² EI అనేది ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసాడు. ఓకేనా, 210 GPa అంటే దాన్ని Nm/m²లో కన్వర్ట్ చేసుకుంటే 2.1 × 10⁵ అవుతుంది. అండ్ అదేవిధంగా I వాల్యూ వచ్చేసి కూడా క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది, 16 mm/4 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 16 ఇంటూ 16 cm/4 అని చెప్పేసి 16 × 10⁴ cm/4 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ cm/4ని మనం mm/4లో కన్వర్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఆల్రెడీ ఇక్కడ 10⁴తో మల్టిప్లై ఉంది, దాన్ని ఇంకో 10⁴తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 1 cm ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్, 10 millimeters. ఓకేనా, ఈ విధంగా 10⁴ cm/10⁴ని మనం ఇంకో ⁴తో మల్టిప్లై చేస్తే, ఓకే, ఇంకో ⁴తో ఎక్స్పోనెంట్ ఇస్తే కనుక 4 × 4 + 4 8 అవుతుంది. సో 16 × 10⁸ ఓవరాల్గా 8.0357 × 10⁻³ రేడియన్స్. ఓకే, స్లోప్ ఎంత వచ్చింది, స్లోప్ వచ్చేసి రేడియన్స్లో వస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా డిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేసుకుంటే కనుక డిఫ్లెక్షన్ వచ్చేసి ఎంత ఫార్ములా ఏంది, PL³/3EI. P వచ్చేసి 6 × 10⁻³ L అంటే 3 × 10³, E అంటే 210 × 10³ అండ్ అదేవిధంగా I అంటే 16 × 10⁸. ఓకే, దీన్ని మనం ఈ GPA ఏదైతే ఉందో 210 GPA, G అంటే బేసికల్లీ గిగా అన్నమాట. అది 10⁹ చెప్తుంది, అంటే 1 giga = 10⁹. ఓకే, 1 giga = 10⁹. 1 Pascal = Nm/m². ఓకే, అండ్ దీన్ని మనము Nm/m²లో కన్వర్ట్ చేసుకుంటే 210 × 10³ అయినా రాయొచ్చు, 2.1 × 10⁵ అయినా రాయొచ్చు, ఎలాగైనా ఒకటే. ఓవరాల్గా ఇప్పుడు ఎంత అవుతుందంటే డిఫ్లెక్షన్ ఫ్రీ ఎండ్ వచ్చేసి 0.16 mm వస్తుంది. ఈ క్లాస్లో ఇంతవరకే. సో స్టే ట్యూన్డ్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.